నమస్కారం చావల ఆంజనేయమూర్తి గారు. నమస్కారం అండి. వాల్మీకి గురువు గారు వాల్మీకి ఎలా కవి అయ్యాడు? మామూలుగా వాల్మీకి గురించి తెలుసు, వాల్మీకి రామాయణం రాశారు అంటారు కదా. అసలు వాల్మీకి ముందు కవి ఎలా అయ్యాడు, అలా కారడానికి గల కారణాలు ఏంటి? శ్రీ గురుభ్యో నమః. ఇది మంచి ప్రశ్న అడిగారు. ఎందుకనంటే నిజానికి ఒకప్పుడు అసలు అతను దారి దోపిడీ చేసే పోయేవాడు. వాల్మీకి కులం అంటారు ఇప్పటికి కూడా, చూడండి, అదొక మామూలు కులాల్లో వాల్మీకం అంటారు, వాల్మీకి కులం అని. అటువంటి వాడు ఈ సప్త మహర్షుల్ని వచ్చి వాళ్ళనేమో ఏం డబ్బు లేదని వాళ్ళకి అపకారం చేద్దాం అన్నప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు ఈయన్ని. నాయనా, నువ్వు వీన్ని ఇంతమందిని కొడుతున్నావు, డబ్బు తీసుకొస్తున్నావు, ఎన్నో ఇవన్నీ పాపం కదా నీకు. అవును పాపాలేనండి, నాకు జీవనోపాధి కోసం నేను చేస్తున్నాను అన్నాడు. అన్నప్పుడు వాళ్ళు అన్నారు, మరి ఈ పాపంలో నీ భార్య పిల్లలు పట్టుకుంటూ వాళ్ళ కోసమే కానీ ఇవన్నీ చేస్తున్నావు, నీవు అక్కడికైతే అక్కడో ఇంత తింటావు ఏకాంతమూలాలో, వాళ్ళని వెళ్ళి అడిగిరా అన్నాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అడిగి వస్తాను. ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి మరి నేను రోజు చాలా చేస్తున్నాను, ఆ రోజు స్వామి వచ్చారు, స్వాములు వాళ్ళేమో ఇవన్నీ పాపాలు అంటున్నారు, మరి పాపాలు చేసిన డబ్బు సంపాదిస్తున్నాను కదా, మరి పాపంలో మీ భార్య పిల్లలకి పాలు పంచుకుంటున్నారా లేదా అంటే, మాకెందుకు, నువ్వు పాపం చేసావు పుణ్యం చేసావు, నువ్వు డబ్బు తెచ్చావు మేము వండి పెడుతున్నావు, నీ పాపంతో మాకు ఏమీ సంబంధం లేదా, అది నీవే అనుభవించాలని నువ్వు తెచ్చి పెడుతున్నావు, మేము తింటున్నాం, నీ పాపంతో మాకేమీ సంబంధం లేదు, మేము పాలు పంచుకోమని చెప్పారండి. ఒక్కొక్కడండి మీకు ఒక్క విషయం చెప్తాను, ఒక్కొక్కళ్ళకి వైరాగ్యం కలుగుతుందండి. అది ఏ నిమిషాన్ని ఎప్పుడు కలుగుతుందో మనం చెప్పలేమండి. దానికి ఏం చిన్న కారణం ఉంటుందంటే, ఆ వైరాగ్యం కలిగి అది కరెక్ట్గా వైరాగ్యం కలిగితే ఇంక వాళ్ళ మొహాలు చూడ్డు వాడు. ఎన్నో ఉన్నాయి అట్లా. భర్తృహరిది కూడా ఉంది కదా. భర్తృహరే కాదు, ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళి చిన్న పెళ్ళయింది అప్పుడే చూసి వచ్చాడు, ఈ కష్టాలన్నీ చూశాడు. ఏమిటి కష్టాలు? తండ్రి జాతకంలో వీడు వైరాగ్యం అయిపోతాడని వాడికి ముందే తెలిసి కట్టుదిట్టం చేసి పారేస్తాడు. ఏదో పరదాలు చేశాడు, అన్ని చోట్ల పరదాలు కట్టి ఎక్కడ రాజకుమారుడు ఎదురుతున్నాడంటే వాడు ఎవరికి కనపడకూడదు, వాడికి ఏం కష్టాలు. ఆడి కర్మగాలే ఆ రోజున ఏమైందో, మొత్తం మీద రథంలో ఓ పక్క నుంచి ఎడుతుంటే ఏడిచేవాళ్ళు, శవాలు దహనం చేసేవాళ్ళు, ఇలా కొన్ని సంఘటనలు అతనికి కంటపడ్డాయండి. రాత్రి వచ్చాడండి, ఉంటే మనసు మారిపోయింది, వైరాగ్యం వచ్చేసింది. ఏమిటి అసలు ఈ జీవితంలో ఇదే అప్పుడు కొత్తగా పెళ్ళయింది, పిల్లవాడు, భార్య పిల్లవాడు పక్కన పడుకున్నారండి. రాత్రి 10-11 ఆలోచించాడు, నాకు ఇంక వీళ్ళెవరు వద్దు, అసలు దీనికి మార్గం కనుక్కోవాలి. ఈ మానవుడు ఈ యొక్క కష్టాల్లోంచి ఎలా బయటపడతాడు, శాశ్వత సుఖం ఎలా పొందుతాడు, ఇవన్నీ తాత్కాలికం. కొడుకు ఉన్న తర్వాత భార్యను వదిలిపోవడం అన్న న్యాయమా ధర్మమా? న్యాయమా అంటే ఒక విధంగా అన్యాయమే. ఎవరికి 190 మంది సామాన్య దృష్టిలో అన్యాయం, కానీ ఒక మత ప్రవక్తగా మారేవాడి దృష్టిలో అది న్యాయం. ఇప్పుడు శంకరాచార్య ఉన్నాడండి, ఆయన పెళ్లి మానేశాడు. బాల్యంలోనూ ఉపనయనం చేసుకోగానే అమ్మతో చెప్పి నాకు కాలు మొసలు పట్టుకుందో నాకు సన్యాసం ఇమ్మన్నాడు. మరి సన్యాసం తీసుకోవడం న్యాయమా ధర్మమా? ఇప్పుడు ప్రతివాడు మనం ఏం కోరుకుంటామండి, చక్కగా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు, తల్లి అయినా మా అబ్బాయి బాగుండాలి, మా అబ్బాయి చదువుకోవాలి, పెళ్లి చేయాలి, ఓ 4 పిల్లలతో సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. మరి శంకరాచార్య వారు సన్యాసి అయిపోయినాడు, ఆ సన్యాసి అవటం న్యాయమా అంటే మన దృష్టిలో అన్యాయమే. తల్లికి సంతోషం, ఇప్పుడు తల్లికండి, తల్లిని చూస్తూ తల్లికి ఇంత అన్నం పెట్టి తల్లిని ఎప్పుడో వెళ్ళిపోయి అమ్మా నీకు ఏదైనా కష్టం వచ్చి తెలుసుకో వస్తానంటే అన్నావు మరే కరెక్టే. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఒక మత ప్రవక్తలకు, ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక పీఠాధిపతులకు వాళ్ళకి ఏంటంటే మనకు వర్తించే న్యాయాన్యాయాలు వాళ్ళకు వర్తించవండి. వాళ్ళు లోకన్యాయం కోసం వాళ్ళ జీవితం ఎత్తిన వాళ్ళు. అలాగే ఇంకోటి చెప్తాను, ఇప్పుడు ఈ శృంగేరి, కామకోటి వీళ్ళందరూ తీసుకుంటారు చూడండి, వాళ్ళ విషయం మీకు తెలుసా? వాళ్ళు 7 ఏళ్ల వయసులో ఉపనయనం అయిన తర్వాత వాళ్ళు ఆ సన్యాసంలోకి వచ్చేస్తాయి. సేమ్ శంకరాచార్య లాగానే పెళ్ళి ఉండదు, ఏముండదు. అక్కడి నుంచి పాఠాలు నేర్చుకోవడం ఎలాగంటే, గురువుగారు అక్కడ కూర్చుంటే గురువుగారికి ఈయన పండితుడే, ఇంకోటి పక్కన కూర్చోబెట్టి వాడికి పాఠం చెబుతున్నట్టుగా చెబితే ఆయన వింటారు. వ్యాకరణం, తర్కం, మీమాంస ఇవన్నీ కూడా ఒక ఆశ్రమం పెద్ద గురువు గారు ఉండగానే వీళ్ళకి చేస్తారు. 15 ఏళ్ళు అసలు ఈయన అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రాడండి, చిన్న పీఠాధిపతి. శాస్త్రాలు నేర్చుకుంటాడు, వ్యాకరణం నేర్చుకున్నాడు, తర్కం మీమాంస అన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు జగద్గురువులు. ఆ జగద్గురువులకి న్యాయమా అన్యాయమా అని ఉండదు. ఇక్కడ బుద్ధుడు ఒక మతస్థాపకుడు కావాలి,
మతస్థాపకుడు కావాలంటే బౌద్ధ ఇది మతం. ఇది తాత్కాలికం. ఈ భార్యాపిల్లలతో పెట్టుకుంటే ఇంకేదో ఒక రాజుగారు అయ్యేవాడు అంతే. ఆయన గురించి కూడా మనం చెప్పుకునేవాళ్ళమో లేదో తెలియదు. మరి ఆ మతస్థాపకుడు కావాలన్నప్పుడు ఇది ఆయన దృష్టిలో, ఇది మన దృష్టిలో అన్యాయం, ఆయన దృష్టిలో న్యాయమే. టాపిక్ ఎక్కడ డైవర్ట్ అవుతుంది గురుగారు. వాల్మీకి గురించి మనం చెప్పు. అప్పుడు ఆయన వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను మీరు క్షమించండి, ఇప్పుడు నాకు ఇతను కూడా వైరాగ్యం కలిగింది. ఏ క్షణం ఎప్పుడు నేను ఇంకా నా జీవితం అనవసరం, వాళ్ళని వదిలేశాను, ఇంక వెనక్కి వెళ్ళను నేను. ఇప్పుడు నేను ఎలా నా జీవితం ధన్యం చేసుకోవాలంటే వాళ్ళు అన్నారు, ఏమీ లేదు, నువ్వు మరా అంటే ఇక్కడ కూర్చొని ఇంకెక్కడికి వెళ్ళవాకు, నీ జీవితం ధన్యం అవుతుంది, నువ్వు మహాత్ముడు అవుతావు అని చెప్పారండి ఆ సప్త మహర్షులు. ఇప్పుడు వాల్మీకి మహర్షి సప్త మహర్షులు అడిగింది అన్నట్టు. అడిగింది నేను ఏం చేయాలంటే కూర్చో అక్కడి నుంచి. అంటే రామసహనామం తారక నామం చెప్పడానికి అర్హత ఎంతవరకు, ఇతను స్నానం లేదు, ఏమీ లేదు, చేసినవన్నీనేమో అనేకమైనటువంటి భ్రష్ట పనులు చేశాడు. ఆ మరాన్ని తిరిగే చెప్తే అదే రామరామ అయిపోయి పుట్టలు పెరిగిపోతే ఆ భగవద్ అనుగ్రహం, రామానుగ్రహం కలిగిందండి. రాముడు పుట్టకుండానే రామానుగ్రహం కలిగింది, అది మనం గ్రహించాలండి. రామాయణం ఉందా, రామాయణం కల్పితమా, గతంలో కూడా వచ్చింది. రామాయణం కల్పితం అయితే వాల్మీకి రామానుగ్రహం ఎలా కలిగింది? రామదాసు ఉంటే రామదాసుకు తానీషా బంగారపు నాణాలు వేస్తే శ్రీరామతో వస్తే ఆయన కళ్ళకు రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఎరుపువాడు నల్లవాడు వచ్చి ఇద్దరు ఇస్తే ఆశ్చర్యపోతే ఏడ్చాట రామదాసు. అయ్యా మహానుభావు, జరిగిన చరిత్ర ఇది. తారీషాను చూసిన తర్వాత నల్లాయన తెల్లాయన వచ్చాడయ్యా నీ సేవకులు ఉన్నారంటే రామదర్శనం నీకైంది నాకు అవ్వలేదని రామదాసు. ఇదే చాలు రామాయణం జరిగిందా, రాముడు ఉండడానికి హేతు ఇది చాలండి. నేను అనేది అప్పుడు ఒక మహమ్మదీయుడు ఆశ్చర్యపోయి ఇక నుంచి భద్రాచలంలో దానికి నా యొక్క తారీషా నా దగ్గర నుంచి నేను ముత్యాల ఇదేంటి తరంబరాలు పంపిస్తాను అన్నాడు. అంత ఒక మహమ్మదీయుడు నమ్మాడండి రాముడిని. మన హిందువులు మన దౌర్భాగ్యం, ఇవాళ మనం ఏం చేస్తాం, రాముడు ఉన్నాడా లేదా, రామాయణం జరిగిందా, ఏం ప్రశ్నలండి ఇవన్నీ. ఒక త్యాగరాజు అండి, ఒక త్యాగరాజు ఆయన వెళుతుంటే ఆయనకు తెలియకుండా అక్కడ ఏం చేశారంటే దాంట్లో డబ్బు పెట్టారు ఆయన వెనకాల. అది శిష్యులకు తెలుసు, చుట్టూ దొంగలు ఎవరో కనిపెట్టి ఈయన వెనకాల పడ్డారు. అడవిలోంచి ఎడుతున్నారు. ఓ పక్కన రాముడు, ఓ పక్కన లక్ష్మణుడు ధనుర్ధారి అయ్యి ఇద్దరు కూడా అడవి దాటి ఎవరు కాపలాగా సార్. దాన్ని ఎవరు చూశారండి? ఈ బోయేవాళ్ళు మోస్తుంటారుగా, వాళ్ళిద్దరు చూశారు. అడవి దాటగానే ఇద్దరు మాయమైపోయినారు. వెళ్ళిన తర్వాత ఇదిగోనండి మొన్న ఎవడో పాట చేశారు, అక్కడ వెళ్ళి మీరు పాటలు పాడుతుంటే ఎందుకు తీసుకున్నారు డబ్బు అన్నాడు. ఇంకో విషయం చెప్పాలి మీకు, సరే డబ్బు సంగతి తర్వాత. మేము అడవిలో వస్తుంటే ఒక ఆయన నల్లగా ఒక ఆయన ఎర్రగా మన పల్లకి కాపలాగా ఏడ్చాడండి ఆయన త్యాగరాజు. త్యాగయ్య, మీకు నా పల్లకి మోసిన మీకు రామలక్ష్మణుడు దర్శనం అయింది, నాకు కావాలా. ఒక బమ్మెరపోతన భాగవతం రాసేటప్పుడు పరమభక్తుడు నుండి రాముడికి ఓ పద్యం రాయలాక అలవైకుంఠపురంలో పద్యం రాసి రామాలయానికి వెడితే ఈయన పోతన వేషంలో వచ్చి పూర్తి చేశాడు. అమ్మవారు ఆ పిల్ల కాళ్ళు గడిగిన తర్వాత దాన్ని అంతటిని కూడానేమో లోపలికి వెళ్ళాడు, పద్యం రాశాడు, వెళ్ళిపోయినాడు. ఆయన వచ్చాడు. అప్పుడు సంప్రదాయం ఏంటంటే పిల్లలు కాళ్ళు కడిగేవాళ్ళు పెద్దవాళ్ళకి చెంబుతో కడిగినడిగా అప్పుడు మళ్ళీ లోపలికి వెడితే పద్యం రాసేస్తుంది. ఎవరమ్మంటే ఏం నాన్నగారు ఇందాక వచ్చారు, మళ్ళీ వెళ్ళారు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, అయితే రాముడు వచ్చాడు కావాలని. అమ్మ ఆయన కాళ్ళు కడిగావా అని నీళ్ళు కూతుర్ని పట్టుకుని ఏడ్చాడండి. నీకు దర్శనమైంది కానీ నాకు కాలేదు. ఇది ఇంతకంటే మీకు రామాయణం జరిగింది అనడానికి నిదర్శనం ఏం కావాలంటే ఒక రామదాసు, ఒక త్యాగయ్య, ఒక పోతన్న, ముగ్గురు రాజులండి. మన ఆంధ్రదేశంలో ముగ్గురు రాజులు హరికథల్లో చెప్తుంటారు. మన అదృష్టవంతులంట. ఒక పోతరాజు, ఒక త్యాగరాజు, ఒక గోపరాజు. ఈ ముగ్గురు రాజులు రామాయణాన్ని చక్కగా వాళ్ళు ఇచ్చేసి మనకు అందించారు. అటువంటి ఆ రామభక్తితో పునీతమైనది మన ఆంధ్రదేశం అని మీకు మనవి చేస్తూ చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.